హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఎస్కే వ్లాగ్స్. ఇప్పుడే అందిన వార్త. ఏపీలో మహిళలకు శుభవార్త. మళ్ళీ ఆ పథకం అమలు. చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ విషయాలన్నీ తెలుసుకునే ముందు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్ గా చూడండి ఫ్రెండ్స్. అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది. అలాగే ఇప్పటి వరకు మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇలాంటి మరిన్ని అప్డేట్స్ నోటిఫికేషన్ రూపంలో మీకు వస్తాయి. అలాగే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. లైక్ చేయడం వల్ల ఇలాంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చాలా మందికి రీచ్ చేసిన వాళ్ళం అవుతాం. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. అధికారంలోకి వచ్చిన తర్వాత పాలనలో తన మార్కు చూపిస్తున్న ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. అలాగే 2014 ప్రభుత్వ హయాంలో తీసుకువచ్చిన అనేక కార్యక్రమాలను తిరిగి ప్రారంభిస్తున్నారు. ఈ క్రమంలోనే సీఎం చంద్రబాబు నాయుడు మరో పథకాన్ని తిరిగి ప్రవేశపెట్టాలని నిర్ణయం తీసుకున్నారు. సోమవారం ఆరోగ్య శాఖ మీద సీఎం సమీక్ష నిర్వహించారు. సచివాలయంలోని నిర్వహించిన సమీక్షలో మంత్రి సత్యకుమార్ యాదవ్, వైద్య ఆరోగ్య శాఖ అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వైద్య ఆరోగ్య శాఖలో 2014-2019 మధ్య అమలు చేసిన ఉత్తమ విధానాలను మళ్లీ ప్రవేశపెట్టాలని చంద్రబాబు అధికారులను ఆదేశించారు. వైసీపీ విధానాలతో ప్రభుత్వ ఆసుపత్రులు అంటే జనాల్లో నమ్మకం పోయిందని చంద్రబాబు, ప్రజల్లో తిరిగి నమ్మకాన్ని తీసుకురావాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని అన్నారు. ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ బేబీ కిట్లను తిరిగి పంపిణీ చేయాలని చంద్రబాబు అధికారులను ఆదేశించారు. అలాగే ప్రభుత్వం తరపున యాప్ రూపొందించి హెల్త్ కార్డు ద్వారా ప్రైవేట్ ఆసుపత్రుల్లో చేరిన వ్యక్తికి సంబంధించిన వివరాలు పొందపరచాలని చంద్రబాబు సూచించారు. ఆసుపత్రుల్లో రోగికి అందించే వైద్య సేవలు, పరికరాలు, ఇచ్చే మందుల వివరాలను కూడా యాప్ లో నమోదు చేయాలని అన్నారు. ఇక రాష్ట్రంలోని కిడ్నీ బాధితులు ఎంతమంది ఉన్నారనే దానిపై మండలాల వారీగా వివరాలు సేకరించాలని అధికారులకు చంద్రబాబు ఆదేశించారు. సిటీ స్కాన్ సర్వీసులను అన్ని జిల్లాల ఆసుపత్రుల్లో ఏర్పాటు చేయాలని, రాష్ట్రంలోని టీబీ రోగులు ఎంతమంది ఉన్నారనే దానిపై అధ్యయనం చేసి వారికి మందులు అందించాలని ఆదేశించారు. ఫీడర్ అంబులెన్సులకు, సాధారణ అంబులెన్సులకు మధ్య అనుసంధానం పెంచాలన్న చంద్రబాబు, డోలీ మోతలు ఇంకా కనబడుతున్నాయన్నారు. డోలీ మోతలు మళ్లీ రిపీట్ అయితే సంబంధిత అధికారులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఫీడర్ అంబులెన్సులు వెళ్లగలిగినప్పటికీ సాధ్యం కాదని నిర్లక్ష్యం వహిస్తే నేరుగా తానే ప్రాంతాన్ని సందర్శిస్తానని చంద్రబాబు చెప్పారు.